ంపబడలేదు. గోవింద కానీ గోవింద గోవిందనామమునకు మాత్రం గోవింద ఎనలేని గోవింద ప్రఖ్యాతి ఉంది. గోవింద గోవింద అన్న నామాన్ని గోవింద లోకంలో ప్రచారం గోవింద చేసినటువంటి మహాపురుషులు గోవింద శంకర గోవింద భగవత్పాదులు. గోవింద శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని